న్యూస్ చూస్తున్నారు. దుబాయ్ పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ పై భీకర దాడి జరిగింది. గ్లోబల్ హబ్లు హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. వరుస దాడులతో యూఏఈని వీడుతున్నారు ప్రజల ఫోన్లకు వరుసగా ఎమర్జెన్సీ అలర్ట్స్ వస్తున్నాయి. గత వారం రోజులుగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. గల్ఫ్ దేశాలకు మాట తప్పింది ఇరాన్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ దాడులకు సంబంధించి ఎప్పుడైతే ఆ సౌండ్ వినిపించిందో భయంతో పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. Keep moving! ఓ మై గాడ్ అంటూ కూడా వాళ్ళు అక్కడ ఆర్తనాదాలు చేస్తూ పరుగులు పెడుతున్నారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. గత వారం రోజులుగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తూనే గల్ఫ్ దేశాలకు మాట తప్పింది ఇరాన్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. దాడులపై గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పారు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దుబాయ్లో ప్రస్తుతం ఆందోళనకర వాతావరణం నెలకొంది. అక్కడ ఎయిర్పోర్టులో బాంబు దాడి జరిగింది. మిసైల్స్ ని అటాక్ చేయడం జరిగింది. మిసైల్స్ తో అటాక్ పాల్పడడం జరిగింది. ఇటు ఇరాన్ కొద్దిసేపటి క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. మిసైల్స్ అటాక్ కి సంబంధించి ఆ శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ పరిగెడుతున్నారు. ఎవరి ఆ బ్యాగేజ్ మీరు చూడొచ్చు. వాళ్ళ సూట్ కేసుని అక్కడ వదిలేసి వాళ్ళ బ్యాగేజ్ని అక్కడ వదిలేసి పరుగులు పెడుతున్నారు. ప్రాణ భయంతో అక్కడ ప్రజలు పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ పై దాడి లోపల దృశ్యాలు మీరు చూడడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్ లోపల అక్కడ సిబ్బంది చెప్పడం జరుగుతుంది, ఇదిగో ఇటువైపు వెళ్ళిపోండి, రన్ దిస్ సైడ్, గో ఫ్రమ్ దిస్ సైడ్ అంటూ వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్నాం. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ విమానయాన సిబ్బంది అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బంది వాళ్ళకి అలర్ట్ చేయడం జరుగుతోంది. మీరు చూడొచ్చు ఆ మిసైల్స్ సౌండ్స్ అక్కడ మనకి వినిపించడం జరుగుతోంది. అటాక్ కి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి లోపల దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. దుబాయ్ పై దాడికి పాల్పడింది ఇరాన్. కొద్దిసేపటి క్రితం ఇదే మాటకు సంబంధించి అంటే గల్ఫ్ దేశాలను నేనేమీ చెయ్యను, ఇన్ఫాక్ట్ నేను తప్పు చేశాను, ఐఎమ్ సారీ అంటూ కూడా ఇటు కొద్దిసేపటి క్రితం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ చెప్పిన తర్వాత ఇక దాడులు ఆగిపోతాయి అనుకున్న తరుణంలో దుబాయ్ని టార్గెట్ చేసింది ఇరాన్. కారణం ఏంటి, ఏమై ఉండొచ్చు? ఎందుకంటే ఇక్కడ ఒక కారణం క్లియర్ కట్గా వినిపిస్తోంది. అమెరికా స్థావరాలు, అమెరికా బేసెస్ని పూర్తిగా క్లియర్ చేయాలని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఎవరు వినిపించుకోవటం లేదు. మరి ముఖ్యంగా దుబాయ్ వినిపించుకోవట్లేదు. మీరు చూడొచ్చు దుబాయ్ ఎయిర్పోర్ట్ లోపల దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. ప్రెసెంట్ అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది పూర్తిగా అయితే మాత్రం మిజైళ్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. దుబాయ్ని కూడా టార్గెట్ చేసింది. కొంతమంది జస్ట్ ఒక లైవ్ బిఫోర్ ఇంకొక లైవ్ మేము చేసినప్పుడు వాళ్ళు కమెంట్ చేశారు, ఏకంగా మేము విన్నామంటే మిసైల్స్ పడ్డాయి, వాటిని ఇంటర్సెప్ట్ చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అఫ్ కోర్స్ ఆ దేశంలో ఉన్నారు కాబట్టి అటాక్ జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా చెప్పలేరు. అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇంటర్సెప్ట్ జరిగిందని చెప్పి అక్కడ ప్రభుత్వాలు చెబుతాయి, ఎందుకంటే ప్రజల్లో భయాందోళన కలగకూడదు కాబట్టి. కానీ ఇటు అంతర్జాతీయ మీడియా కావచ్చు, లేకపోతే ఆ దేశ మీడియాలు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలు కావచ్చు, వినిపిస్తున్న మాట కనిపిస్తున్న దృశ్యాలు మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకటి అక్కడ మిసైల్స్ అటాక్ జరిగింది, మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్ రన్వేస్ మీద దాడులు చేస్తున్న సందర్భం ఉందా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. దాడులను ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళు పరుగుల భయం అంటే ప్రాణభయంతో ఎలా పరుగులు పెడుతున్నారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ ని ప్రస్తుతం క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా సెక్యూరిటీ రీజన్స్ కారణంగా వాటిని క్లోజ్ చేశారు. ఒకసారి లోపల దృశ్యాలు చూద్దాం. Keep moving! Keep moving! Move this side అంటే ఇటువైపు వెళ్ళండి అంటూ అక్కడ ప్యాసింజర్స్ కి వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్నారు. విమాన సిబ్బంది, ఎయిర్పోర్ట్ సిబ్బంది అంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ ఎటువంటి ఆందోళనకర పరిస్థితి ఉందనేది. ఇఫ్ ఎనీబడి వాచింగ్ ఫ్రమ్ దుబాయ్,
ఇఫ్ ఎనీబడి వాచింగ్ ఫ్రమ్ UAE కుడ్ యూ ప్లీజ్ టెల్ us అక్కడ పరిస్థితి ఏంటనేది ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే చాలామంది తెలుగు వాళ్ళు అటు గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తెలుగు వాళ్ళు ఎవరైనా చాలామంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ అక్కడి నుంచి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతోంది. ప్రెసెంట్ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగిందనేది ప్రపంచవ్యాప్తంగా తెలుస్తున్నమాట. అండ్ అక్కడ దాడి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం, అక్కడ చూపిస్తూ ఉన్న పరిస్థితి. అండ్ అక్కడ వాళ్ళ కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, కమెంట్ చేయడం జరుగుతోంది. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, అక్కడ సివియారిటీ ఎలా ఉంది. అఫ్ కోర్స్ మిగిలిన చోట బహ్రెయిన్ కావచ్చు, లేకపోతే మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందనేది మనకి అంత వేగంగా అంచనాకు రాకపోవచ్చు, లేకపోతే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలియకపోవచ్చు. దుబాయ్ని టార్గెట్ చేయడం వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? ఇరాన్ ఈ రోజు ఎందుకు దుబాయ్ని టార్గెట్ చేస్తుంది? ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మాట ఇచ్చిన దుబాయ్ ఇప్పుడు ఎందుకు సడన్గా మాట తప్పింది? ఇచ్చిన మాట గంటల వ్యవధిలోనే ఎందుకు తప్పింది? ప్రస్తుతం దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఒమన్ ఉంది, పక్కనే ఖతర్ ఉంది, బహ్రెయిన్ ఉంది, కువైట్ ఉంది, దాంతోపాటు పైన మాట్లాడుకునే సందర్భంలో అజర్బైజాన్ లాంటి దేశాలు ఉన్నాయి, అర్మేనియా ఉంది, పక్కన ఇరాక్ ఉంది. ఆ తర్వాత మాట్లాడుకుంటే ఇంకా కాస్త కూస్తో ఇటు సౌదీ అరేబియా, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. బట్ వేటిని టార్గెట్ చేయకుండా ఎందుకు ఈరోజు దుబాయ్ని మాత్రమే టార్గెట్ చేసింది అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీని వెనకాల ఏమైనా వ్యూహాత్మకమైన కారణం ఉందా, లేకపోతే ఏమైనా వ్యూహాత్మక తప్పిదం గురించి ఏమైనా ఇరాన్ ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతోందా, అంటే ఏమైనా అంశాన్ని కోట్ చేయడం జరుగుతోందా అనేది వినిపించమాట. ప్రస్తుతం దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఇటు గల్ఫ్ దేశాలకి బాసటగా ఎవరు రంగంలోకి దిగబోతున్నారు? రీసెంట్గా మనకు అందుతున్న సమాచారం, దుబాయ్ని టార్గెట్ చేసింది 16 బలిస్టిక్ మిసైల్స్తో, 121 డ్రోన్లతో అంటూ తెలుస్తుంది. అంటే అర్థం చేసుకోవచ్చు మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ఏ స్థాయికి చేరుకుంది అనేది. మొత్తంగా అయితే మాత్రం 16 బలిస్టిక్ మిసైల్స్ని, 121 డ్రోన్స్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద ఈరోజు రిపోర్ట్ చేసిందనేది అంతర్జాతీయ న్యూస్ అవుట్లెట్స్ అవి కోట్ చేయడం జరుగుతుంది. ఇది నేనంటున్న మాట కాదు. ఒకసారి ఇఫ్ పాసిబుల్ ఒకవేళ మీకు ఎవరికైనా ఫేక్ అవుట్ అనిపిస్తే కనుక యూ కెన్ క్రాస్ చెక్. ప్రెసెంట్ దుబాయ్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. అయితే వీటికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇవి కొన్ని సముద్రంలో పడ్డాయి, అంటే వాటిని గాల్లోనే పేల్చేశారు. దాదాపుగా 119 డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. 2 డ్రోన్స్ మాత్రం UAE టెరిటరీలోకి వెళ్ళి క్రాష్ అయినట్టుగా ప్రస్తుతం ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్ చెప్తున్నమాట. దాంతోపాటు యుద్ధం మొదలైన దగ్గర నుంచి 221 బాలిస్టిక్ మిసైల్స్ ని డిటెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం క్రైసిస్ ఏ స్థాయికి చేరుకుందనేది. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో 221 బాలిస్టిక్ మిసైల్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు సోవేర్ నేను ఎక్కడో చదివిన మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. కేవలం 1000 బాలిస్టిక్ మిసైల్స్ మాత్రమే ఇక్కడ ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఆ 1000 బాలిస్టిక్ మిసైల్స్ అయిపోతే పరిస్థితి ఏంటి? అండ్ ఇక్కడ వ్యూహాత్మకంగా ఆలోచించే ప్రయత్నం చేస్తుందా? ఈరోజు క్షమాపణ చెప్పడం వెనకాల ఏమైనా వ్యూహాత్మకం ఉందా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు సారీ చెప్పింది? బహుశా ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్, లవ్ అండ్ వార్ అని చెప్పి, లవ్ అండ్ వార్లో ఏదైనా ఫెయిర్ అని చెప్పి అంటుంటారు కదా, అటువంటిది ఇక్కడ వ్యూహాత్మకంగా ఇటు తప్పుడు దారి అంటే పక్కదారి పెట్టే పరిస్థితులు ఏమైనా కల్పించే ప్రయత్నం చేస్తుందా ఇరాన్? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నేను సారీ చెప్పిన తర్వాత ఓకే వీళ్ళు ఇంకా ఆగిపోతారేమో అనుకున్న తర్వాత ఒక్కసారిగా కామ్ డౌన్ అవుతుంది. కామ్ డౌన్ అయిన తర్వాత ఒక్కసారిగా బాంబులు కనుక వేస్తాయి, మిసైల్స్ని కనుక వేస్తాయి, అక్కడ ఉన్న పరిస్థితుల్లో అర్థమవుతుంది సినారియో. అండ్ ఎక్కువగా డ్యామేజ్ చేయొచ్చు అని చెప్పి ఇరాన్ ఆలోచించిందా, లేకపోతే నిజంగా క్షమాపణలు చెప్పే పరిస్థితి అనుకుంటే కనుక మనం మిగిలిన దేశాల మీద ఎందుకు అటాక్ చేయలేదు? అక్కడ చాలా కామ్గా కనిపిస్తోంది వాతావరణం. బట్ దుబాయ్ని ఎందుకు టార్గెట్ చేస్తోంది? ఇది పాయింట్ బి. అండ్ పాయింట్ సి, దుబాయ్ని టార్గెట్ చేయడం ద్వారా మిగిలిన వాటికి వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ఉందా? మిగిలిన వాటిని బెదిరిస్తున్న పరిస్థితి ఉందా? దిస్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ థర్డ్ పాయింట్గా మాట్లాడుకుంటే. అండ్ దాంతోపాటు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు డ్రోన్స్, ఇరాన్కి సంబంధించి మొత్తం 1305 డ్రోన్స్ని, ఐఎమ్ జస్ట్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్, నేను అంటుంది ఇన్ఫర్మేషన్కి సంబంధించి, ఇది ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్లో వస్తున్న వార్తలు. 1305 ఇరానియన్ డ్రోన్స్ని ఇటు దుబాయ్ డిటెక్ట్ చేసిందని, మరి ముఖ్యంగా 1229 అంటే 1229 అంటే మహా అయితే ఒక 6 డ్రోన్స్ మాత్రమే UAE టెరిటరీలోకి వెళ్ళి ఉండొచ్చు గాక. అండ్ ఇంకా డీటెయిల్గా ఇంకా ఎక్కువే దాదాపుగా 76 ఇటు దుబాయ్ టెరిటరీలో, అంటే దుబాయ్లో వచ్చి పడ్డాయి. దుబాయ్ ఇన్ ద సెన్స్ UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వచ్చి పడ్డాయి అనేది ఇక్కడ ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్ చెప్తున్నమాట. దాంతోపాటు 8 క్రూయిజ్ మిసైల్స్
వాటిని డిటెక్ట్ చేయడం జరిగింది, డెస్ట్రాయ్ చేయడం జరిగింది అనేది ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్ గణాంకాలతో చెబుతున్న మాట ఇది. సో ఈ పరిస్థితి బట్టి అర్థమవుతుంది ఏంటి, ఇది కాస్త ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, ఈ దాడి ఇంకాస్త ఎక్కువ అయ్యే అవకాశం ఉందంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. అండ్ ఇక్కడ ట్రంప్ కూడా ఇరాన్ దాడి మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఆయన మాక్ చేస్తున్నారు ఇరాన్కి సంబంధించి. ఇటు ఇరాన్ని వెంటనే సరెండర్ అయిపోవాలంటున్నారు. ఎవరికి? వాళ్ళ పక్కనున్న ఈ నైబర్స్కి మీరు వెంటనే సరెండర్ అయిపోవాలని చెప్పి ట్రంప్ చెబుతున్న మాట. మరి ఈ క్రమంలో సరెండర్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు కనుక సరెండర్ కాకపోతే పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పి అర్థం వచ్చేలా ఆయన మాట్లాడుతున్నారు. ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ దిగుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఇరాన్ విచ్ ఈస్ బీయింగ్ బీట్ టు హెల్, ఇది ట్రంప్ అంటున్న మాట. అసలు ట్రంప్ ఏమంటున్నారో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. తన ట్రూత్ సోషల్ మీడియాలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చేసిన ఆ స్టేట్మెంట్ని ఒక్కసారి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. ట్రంప్ రియాక్ట్ అవుతూ ఇరాన్ విచ్ ఈస్ బీయింగ్ beat to hell has apologized and surrendered to its Middle East neighbors and promised that it will not shoot them at them anymore అని చెప్పి చెప్పుకొచ్చాడు. సో ఒక్కసారి నేను దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి అంటే అనువదించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ట్రంప్ ఏమంటున్నారని చెప్పి ఇరాన్ క్షమాపణలు చెబుతోంది. ఇకపై మిడిల్ ఈస్ట్లో దాడులు చేయము, లొంగిపోతామని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చిందంటూ కూడా ట్రంప్ చెప్పుకొస్తున్న పరిస్థితి. మరి ఇటువంటి సందర్భంలో ఆయన ఏమంటున్నాడు? దే హ్యావ్ సెడ్ థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ట్రంప్, ఐ హ్యావ్ సెడ్ you are welcome. Iran is no longer the bully of Middle East, they are instead the loser of the Middle East అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇరాన్ ఏమో ట్రంప్కి తల వంచు అని చెప్పి చెప్పుకొస్తున్న పరిస్థితి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సబ్జెక్ట్ హియర్ ఇట్ అగైన్ ఏమంటున్నాడు ఆయన? వాళ్ళు అంటే ఇరాన్ థ్యాంక్ యూ చెప్పుకొచ్చింది నాకు, థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ట్రంప్ అంటూ ఇరాన్ చెప్పింది అనేది ట్రంప్ చెప్తున్నమాట. అయితే నేను స్వాగతించాను. అండ్ అప్పుడు ఏమంటున్నాడు? మీరు ఇంకా మిడిల్ ఈస్ట్ని బులింగ్ చేయడానికి పనికిరాదు, భయపెట్టడానికో లేకపోతే తక్కువగా చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ ఇప్పుడు మీరు మిడిల్ ఈస్ట్లో లూజర్స్ అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. అండ్ విల్ బీ ఫర్ మెనీ డికేడ్స్ అంటిల్ దే సరెండర్ ఆర్ మోర్ లైక్లీ కంప్లీట్లీ కొలాప్స్. టుడే ఇరాన్ విల్ బీ హిట్ వెరీ హార్డ్. another big breaking news అని చెప్పుకోవాలి. ఈరోజు ఇంకా గట్టిగా కొడతాం అంటూ ట్రంప్ చెప్పుకొచ్చిన మాట. అంటే ఈరోజు రాత్రికి మళ్ళీ దాడుని తీవ్రతరం చేయబోతున్నాడా ట్రంప్? దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఒకవేళ ట్రంప్ దాడి చేస్తే పరిస్థితులు ఎలా మారే అవకాశం ఉంది? దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ చేసిన ఆ స్టేట్మెంట్ అది. ట్రంప్ చేసిన స్టేట్మెంట్ కొద్దిసేపటి క్రితం ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఈరోజు రాత్రికి ఇరాన్ మీద భీకర దాడులకు ట్రంప్ పాల్పడబోతున్నాడా, ట్రంప్ దిగబోతున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇటు దుబాయ్తో ఇప్పటికే పూర్తిగా అస్తవ్యస్తం అవుతోంది అనుకున్న సందర్భంలో, అక్కడ ప్రజలు భయపడిపోతున్నారు అనుకున్న సందర్భంలో ప్రస్తుతం ఆ వేడిని ఇంకా రాజేసేందుకు, ఆ కాక ఇంకా రేపేందుకు ట్రంప్ కంకణం కట్టుకున్నాడా? ప్రస్తుతం దాని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. చూస్తూ ఉంటే కనుక దుబాయ్లో ఒక్కసారి మీరు చూడండి, వాళ్ళ ప్రాణభయంతో పరుగులు పెడుతూ ఉంటే ఎక్కడో ఉన్న ట్రంప్ స్టేట్మెంట్ ఇవ్వడం సమంజసమేనా? అండ్ మీరు అంటున్నారు గొంతు చించుకుని చెప్పి. ఎస్, ఎందుకు మాట్లాడకూడదు? ఈరోజు గల్ఫ్ దేశాలు ఒక్కటే ఉంటే కనుక, ఇరాన్తో కలిసి ఉంటే తప్పొప్పులుంటే కనుక కరెక్ట్ చేసుకోవాల్సిన ఏ దేశం అయినా కూడా. కానీ ఇంకొకటి వచ్చి నా దేశంలోనో లేకపోతే ఇంకొకటి వచ్చి నా ఇంట్లో పాలిస్తా ఉంటే ఒప్పుకుంటామా చెప్పండి? షుడ్ వి యాక్సెప్ట్ దాట్? ఈరోజు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యను సమర్థిస్తామా చెప్పండి మీరు? ఈరోజు దుబాయ్ బాధపడుతుందంటే కారణం ఎవరు? ట్రంప్ కాదా? ఇరాన్ ఈరోజు బాధపడుతుందంటే కారణం ఎవరు? ట్రంప్ కాదా? ఎస్, ఖమేనీ తప్పు చేశాడు. ఖమేనీ తప్పు చేస్తే శిక్షించాల్సింది ఎవరు? అక్కడి ప్రజలు. పోనీ నువ్వు శిక్షిస్తే శిక్ష ఎలా ఉండాలి? ఆ దేశానికి లాభం జరిగేలా ఉండాలి. కానీ నీ శిక్ష కాదది. రెజ్యూమ్ చేంజ్ చేసేస్తావా? ఎవరింట్లోకి వెళ్ళి ఎవరి రాజ్యం నువ్వు తిరిగి రాసేస్తావు? వై డోంట్ వీ క్వశ్చన్ అండ్ లీవ్ ఇట్ అబౌట్ us? గల్ఫ్ దేశాలు ఎందుకు ప్రశ్నించుకోవటం లేదు? ఈరోజు పరిస్థితి గల్ఫ్ దేశాలు ముందు నుంచి మొత్తుకుంటోంది. ప్రపంచం అంతా కూడా ఆలోచించుకోవాల్సిన సందర్భం కదా. అమెరికా పన్నాగాలు తెలిసి ఇంత ప్రపంచ చరిత్ర చూసిన తర్వాత అమెరికా ఆ కుట్ర బుద్ధిని, ఆ కుతంత్రాలను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాయి గల్ఫ్ దేశాలు? మరీ ముఖ్యంగా దాన్ని ఏమంటే క్రూడ్ ఆయిల్ కావచ్చు, లేకపోతే ఎనర్జీ మీద ఇంత బేస్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు పర్యాటక రంగం, టూరిజం వైపు వెళ్తూ అంత సుదీర్ఘమైన ఆలోచనలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు వెళ్తున్న గల్ఫ్ దేశాలు అమెరికా ఆ వక్రబుద్ధులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాయి?
ఈరోజు గల్ఫ్లో మరి ముఖ్యంగా దుబాయ్లో దాడి జరగడానికి కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పి మీకు ఇందాల నుంచి ఊరించే ప్రయత్నం చేస్తాను. సారీ ఫర్ దట్, నేను స్ట్రైట్గా ఆ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. కారణం ఏమై ఉండొచ్చు అంటే కనుక బహుశా రేపటి నుంచో ఎల్లుండి నుంచో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, ఇఫ్ పాసిబుల్ ఒకసారి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఆ ఇమేజ్ ఉంటే చూపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దుబాయ్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అక్కడ ఉంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా ఇటు వెజల్స్ బయలుదేరిపోతున్నాయి. వాటికి యుఎస్ నేవీ సపోర్ట్గా వెళ్తుంది, సెక్యూరిటీగా వెళ్తుందని చెప్పి ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది అవునా కాదా? అలాంటప్పుడు వాటికి సపోర్ట్గా వెళ్తుందనుకున్న సందర్భంలో ఇరాన్ ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? ఎందుకంటే దుబాయ్లో అక్కడ వాళ్ళ ఎయిర్ బేస్ ఉంది. ఎస్, దుబాయ్లో ఏకంగా 3500 మంది సైన్యంతో అల్ దఫ్రా ఎయిర్ బేస్ ఉంది అమెరికాకి. మరి అలాంటప్పుడు అక్కడ కొడితే ఇరాన్ కలిసి రాదా అని చెప్పి ఆలోచించదా? సో ఇప్పుడు దుబాయ్ని బెదిరిస్తే కనుక, దుబాయ్లో ఉన్న అక్కడ మిలిటరీ బేసెస్ని బెదిరించి అక్కడి నుంచి పంపించేస్తే కనుక ఇరాన్కి తలనొప్పి ఉండకపోవచ్చు అని ఆ కోణంలో ఆలోచించి ఉండొచ్చు కాక ఈరోజు. బట్ ఆ విజువల్స్ చూస్తే ఆందోళనకరంగా ఉన్నాయి. దుబాయ్కి సంబంధించి ఒక్కసారి తాజా విజువల్స్ చూద్దాం. Shit. Move. Nikal. Another drone. Go, leave from there. మీరు చూడొచ్చు, ఆ వాయిస్ మీకు వినిపిస్తోంది. అక్కడ అధికారులు చెప్తున్న మాట మూవ్ ఆన్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇటు సైడ్ వెళ్ళిపోండి, అటు సైడ్ వెళ్ళండి అంటూ కూడా ఎయిర్పోర్ట్ అధికారులు వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తుంటే ప్రాణభయంతో వాళ్ళ లగేజ్ని విడిచిపెట్టి ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే ఆలోచించండి, అక్కడ మన వాళ్ళు ఉంటే మన పరిస్థితి ఏంటి? మన వాళ్ళు కాదు, మనం ఉంటే పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆ రిక్వెస్ట్, ఒక్కసారి ఆ నాట్స్ని పెంచే ప్రయత్నం చేయండి. బికాస్ ఆ గ్రావిటీ అనేది కూడా మన జనాలకి క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మీరు చూడొచ్చు, ఓ పక్క అలర్ట్స్, ఇంకో పక్క బాంబుల దాడులు. ఆ విజువల్స్ మీరు వింటే, ఇన్ఫాక్ట్ చూస్తే అక్కడ ఉంటే పరిస్థితి ఏంటి? అక్కడ మనం ఉంటే ఎంత భయానకరంగా ఉండేది. ఒక పక్క అలర్ట్స్ వస్తున్నాయి, కళ్ళ ముందే మిజైల్స్ అటాక్ అవుతోంది. భయంతో ఆర్తనాదాలు చేస్తూ వాళ్ళు పరిగెడుతున్నారు. వాళ్ళ లగేజ్ని పట్టుకొని కొంతమంది, ఓపిక లేక వాళ్ళ లగేజ్ని అక్కడే విడిచిపెట్టి ఇంకొంతమంది ప్రాణభయంతో. చూస్తే కనుక నల్లటి పొగ లోపలికి వచ్చేస్తుంది, ఆవరించేస్తుంది. ఇక్కడ ఆప్షన్ లేక పరిగెడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి, వాళ్ళు భయంతో ఎలా పరిగెడుతున్నారో ఒకసారి దృశ్యాలు చూడండి. సూట్ కేసులు వదిలేసి వాళ్ళ ప్రాణభయంతో పరిగెడుతున్న సందర్భం.